ఆంధ్రప్రదేశ్‌లో విపక్ష నేతలకు పవన్ కళ్యాణ్ గారే టార్గెట్ అయ్యారా? ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారిని విపక్షాలు ఎందుకు టార్గెట్ చేస్తున్నాయి? తిరుపతి వేదికగా వారాయి డిక్లరేషన్ ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారిపై దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విపక్ష నేతలు ఫైర్ అవుతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ నేతలు మరీ ముఖ్యంగా పేర్ని నాని గారైతే విరుచుకుపడ్డారు పవన్ కళ్యాణ్ గారిపైన. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడడం దయ్యాల వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయంటున్నారు. ఆయన కొత్తగా గోధుమ కలర్ రంగు పంచ, అలాగే ఈ రెడ్ కలర్ పంచ కట్టుకున్నారని ఆయన తీవ్ర విమర్శలు చేయడం అయితే జరుగుతుంది. మొత్తానికి ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు దేవాలయాలు ఎన్నో కూలిపోయాయి. అప్పుడు ఏ నేత కూడా స్పందించలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోసం పోరాడుతుంటే ప్రశంసించాల్సింది పోయిచ్చి ఎందుకు విమర్శలు చేస్తున్నారని చెప్పేసి హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. మరి వైసీపీ చేసినటువంటి అకృత్యాలు, అన్యాయాల గురించి టీడీపీ కూటమి ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది? బాబు గారు వీటిని ఆలోచించి ఖచ్చితంగా కఠిన శిక్ష వేయాలని చెప్పేసి ఏపీ ప్రజలు కోరుకుంటున్నారు. వీడియో నచ్చితే లైక్